వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు మీకు ఇది కరివేపాకు ఉంటుంది కదా, అది కొద్దిగా మాడినట్టు ఇట్లా మంచిగా లేనట్టు మనము వంటలలో వాడుకోము కదా, అట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ కల్లెమాకు మెంతులు వేసి నీళ్ళల్లో మంచి ఉడికించుకోవాలి. మనము గిన్నెలో వేసుకొని ఇది మునిగేటంతా ఇంకెక్కువ కూడా వేసుకొని నీళ్ళను మంచిగా మరిగించి ఇలా డికాషన్ లాగా చేసుకొని ఉంచుకుంటే మన వెంట్రుకలకు చాలా మంచిది. బలం కూడా మంచిగా పెరుగుతాయి. మనము నెత్తికి పోసుకునే ముందు, తలంటు పోసుకునే ముందు మంచిగా నీళ్ళను మన నెత్తికి మంచిగా పెట్టేసుకొని, లేదు అంటే కొబ్బరి నూనెలో కూడా ఇది కొద్దిగా కలుపుకొని పెట్టేసుకొని ఒక గంట అరగంట ఉంచుకొనైనా కానీ సరే, తర్వాత తలంటు పోసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేయండి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక వారం 10 రోజులు ఉంటుంది. తలంటు పోసుకున్నప్పుడల్లా మనము అలా పెట్టుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నీళ్ళల్లో మరిగిచ్చింది ఉంటుంది కదా మెంతులు, వీటిని మనం మిక్సీ చేసుకొని ఒకనాడు మొత్తం నెత్తి పెట్టేసుకుంటే అయిపోతుంది. తలంటు పోసుకోవాలి, గంట ఉంచుకొని తలంటు పోసుకుంటే ఇలా కూడా ఉపయోగపడుతుంది. అదేమో ఉంటుంది, ఇది ఒకనాడు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. కల్లెమాకును మెంతుల్ని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. అయితే మనం నెత్తికి పెట్టుకొని తలంటు పోసుకునే ముందు వెంట్రుకలకు మొత్తం పట్టించుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచుకొని, లేదంటే అరగంట ఉంచుకొని మనము తలంటు పోసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యానికి కానీ వెంట్రుకలకు అన్నిటి మెంతులతోటి పెరుగుతుంది. వెంట్రుకలు కల్లెమాకుతోటి కూడా చాలా బాగుంటుంది. తెల్ల వెంట్రుకలు కూడా ఎక్కువ ఉండకుండా అవి కూడా పోతాయి. ఇలా ట్రై చేయండి. నీళ్ళు పోసుకుంటూ నేను ఇలా మెత్తగా చేసుకున్నాను. మనము నీళ్ళతోటి 2 రోజులకోసారి కొబ్బరి నూనెలో కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో మనం వారంకోసారి 2-3 రోజులకోసారి అట్లా తలంటు పోసుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఆ నీళ్ళేమో మంచిగా మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. నేను ఇప్పుడు ఈ గిన్నెలోది పెట్టుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ గిన్నెలోది మిగిలింది ఈ గిన్నెలో వేసుకున్నాను. 2-3 రోజుల దాకైనా ఫ్రిడ్జ్లో బాగానే ఉంటుంది. ఇప్పుడు చలికాలం, వానాకాలం కాబట్టి మనకు ఎండిపోయినట్టు కూడా ఉండదు. ఇలాగే తాజాగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా మీరు ట్రై చేయండి.